హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుగ్నా సతీష్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి 2 years ప్లస్ బేబీస్కి అయితే ఈ ఫుడ్ని ట్రై చేయండి. ముందుగా ఫుడ్ సెట్ అయిందా లేదా బేబీకి కొద్దిగా పెట్టి ట్రై చేయండి, ఎందుకంటే ఈ ఫుడ్ హార్డ్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది, వెయిట్ గెయిన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. వీక్లీ 2 times అయితే పెట్టండి. 2 years అబోవ్ పిల్లలకి మాత్రమే పెట్టండి. 1 year లోపు 2 years లోపు పిల్లలకైతే మాత్రం పెట్టొద్దు, డైజెషన్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు మినప్పప్పు, పొట్టు లేని పప్పు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 1/2 కప్పు రైస్ని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ 1/2 కప్ అని మెన్షన్ ఎందుకు చేస్తున్నానంటే మా బేబీ ఎంత తినగలుగుతారో అంతే నేను చేస్తున్నాను కాబట్టి బాగా నానబెట్టుకోవాలి. 2 or 3 times కడుక్కొని బాగా నానబెట్టుకోవాలి. 4 hours లేదా 6 hours. పొట్టు లేని పప్పు కాబట్టి 4 hours సరిపోతుంది. పొట్టున్న మినప్పప్పు అయితే ఒక 6 or 8 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని బాగా కడుక్కొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పాలను అయితే వేడి చేసుకుంటున్నాను. పాలు నేను ఇక్కడ ఆవు పాలు తీసుకుంటున్నాను. ఆవు పాలని 1 year లోపు బేబీస్కి అయితే ఇవ్వద్దు అని అంటామండి, బట్ కొంతమంది పిల్లలకైతే ఇచ్చేస్తారు. పాలు మరగపెట్టుకొని పక్కన పెట్టుకునే లోపు ఈ బాగా నానిన దాన్ని మినపప్పుని రైస్ని కుక్కర్లో పెట్టేసుకుందాం మెత్తగా అయ్యేంత వరకు. 3 or 4 whistles. ఆవు పాలు అందరు పిల్లలకి సెట్ అవ్వండి. 1 year అబోవ్ పిల్లల నుంచి బయట పాలు ఇవ్వచ్చు. 1 year లోపు మదర్ ఫీడింగ్ లేకపోతే ఫార్ములా మిల్క్ ఇవ్వడమే బెస్ట్. డాక్టర్స్ కూడా మనకు చెప్తూ ఉంటారు ఫార్ములా మిల్క్ ఇవ్వండి 1 year లోపు బేబీస్కి, బయట పాలు ఇవ్వద్దు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటారు. బట్ పిల్లలు ఒక్కొక్కరికి సెట్ అవుతాయి, ఒక్కొక్కరికి సెట్ కావు. ఇంక ఇది బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీన్ని పప్పు గుత్తో మెత్తగా చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మెత్తగా అయిందానికి కొద్దిగా పాలను కూడా యాడ్ చేస్తున్నాను నేను. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ కాగిన పాలుని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, పాయసం టేస్టీ ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ ఇష్టపడే పిల్లలైతే ఇంకా బాగా తింటారండి. ఇంకా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్వీట్ కోసం నేను ఇందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఇష్టపడే పిల్లలకైతే బెల్లం కానీ పటికి పంచదార కానీ ఇవ్వండి. డైరెక్ట్ షుగర్ అయితే పిల్లలకి ఇవ్వద్దు, దగ్గు కఫం ఇలాంటివన్నీ అంటారు కాబట్టి. ఇంకా దీన్ని బాగా కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పిల్లలు వెయిట్ గెయిన్ అయితే చాలా బాగా అవుతారండి ఈ ఫుడ్తో. మినప్పప్పుతో చేసిన ఏ రెసిపీ అయినా పిల్లలు చబ్బిగా అవుతారు. కావాలంటే ట్రై చేసి చూడండి. వెయిట్ గెయిన్ రెసిపీస్ బేబీస్కి వీక్లీ 1 or 2 మాత్రమే ఇవ్వాలి. అండ్ పిల్లలకి సెట్ అయ్యిందా లేదని కొద్దిగా బౌల్కి ఒక 1/2 bowl పెట్టి ట్రై చేయాలి, ఎందుకంటే అందరి బాడీలకి అన్ని ఫుడ్లు కూడా సెట్ కావు. ఇంకా ఫుడ్ అయితే రెడీ, సర్వ్ చేసుకొని మీ పిల్లలకైతే తినిపించండి. చాలా ఇష్టంగా అయితే తింటారండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని బేబీ హెల్దీ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాబాయ్. అందరికీ రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ అయితే చేయండి. లైక్ చేసినట్లయితే నాకు మోటివేట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ నా వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని అయితే నేను అనుకుంటాను. బాబాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.